వి45 న్యూస్ కి స్వాగతం. మార్కాపురంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నుండి ఈ నెల 22వ తేదీన సాయంత్రం 4 గంటలకు హనుమాన్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని శోభాయాత్ర కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. శోభాయాత్ర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ శోభాయాత్ర స్థానిక ప్రజలు, హిందూ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని సనాతన ధర్మాన్ని గౌరవించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి హిందువు హనుమాన్ శోభాయాత్ర విజయానికి తన వంతు కృషి చేయాలి. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే సందర్భం. ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాలనుకుంటే తప్పక ఈ శోభాయాత్రలో పాల్గొనాలని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మరియు హిందూ పరిషత్ తరపున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతుగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాలని కోరుకుంటున్నాం. ముందుగా మహిళల్లో చైతన్యం నెలకొనేందుకు ఇది మంచి అవకాశం. ప్రతి సంవత్సరం కూడా మహిళలే అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తున్నారు. ఈసారి కూడా మా మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అలాగే కోలాటాలు కూడా యాడ్ చేస్తాం ఈ సంవత్సరం. ప్రతి కోలాట బృందాన్ని కూడా మన పట్టణంలో ఎన్నైతే ఉన్నాయో 10 దాకా ఉన్నాయి. అందరూ మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాలని కోరుకుంటున్నాం. అలాగే వేదిక వచ్చేసి నీళ్ళ ట్యాంక్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 4 మాడవీధులు ఎంతో వైభవంగా కోలాటాలు, వేషధారణలతో హనుమంతుని శోభాయాత్రగా బయలుదేరుతాము. అక్కడ నుంచి 4 మాడవీధులు తిరుగుతూ చివరగా చెన్నకేశ్వర స్వామి కోవెల్లో మనకు అల్పాహారంతో ముగిస్తుంది. కాబట్టి పట్టణంలోని ప్రతి మహిళ తమ వంతుగా తమ బాధ్యతగా రామ్ రామ్ అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలు అందరూ పాల్గొంటారు. మరియు దీనికి ముఖ్య ఉద్దేశము యువతలో భక్తిభావం పెంచడానికి. హనుమంతుడు అంటే సర్వాంతరామి, ఈ జగత్తుకే మూలపురుషుడని అర్థము. అందుకోసము ఆయన జయంతిని ఘనంగా నిర్వహించి ప్రజల్లో భక్తిభావం పెంచాలని, పిల్లల్లో కూడా భక్తిభావం పెరిగే విధంగా చూడాలని ఆ ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన మార్కాపురం పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి హనుమంతు జయంతి సందర్భంగా శోభయాత్రను అత్యద్భుతంగా మనందరం కలిసి నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఎల్లుండి 22వ తేదీ గురువారము మన మార్కాపురం పట్టణంలో పట్టణ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతోటి అత్యద్భుతంగా సాయంత్రం 4 గంటలకు తర్లుపాడు రోడ్డులో పిలిచిన ఆంజనేయ స్వామి మందిరం వద్ద పెద్దల యొక్క ఆధ్యాత్మిక ప్రవచనము తదుపరి పెద్దలు, పిన్నలు, పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు అందరి యొక్క సహాయ సహకారాలతోటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి అత్యద్భుతంగా పట్టణ పురవీధులలో ఆంజనేయ స్వామిని ఊరేగింపుగా తీసుకొని ఆ తదుపరి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం వరకు స్వామిని ఊరేగింపుగా తీసుకొని అక్కడ అల్పాహారంతో ఈ యొక్క హనుమ శోభయాత్ర నిర్వహించుకుంటున్నాము. హనుమంతుడు మనందరికీ తెలుసు, ఎన్నో అనుభవాలు పొందిన మనమందరం కూడా ఆ ఆంజనేయ స్వామికి రుణం తీర్చుకోవాలంటే మనకు జీవితంలో ఇలాంటి ఎప్పుడో కొన్ని అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి ఇది మన పండుగ, ఎవరి కోసం కాదు, సాక్షాత్తు ఎవరి కోసం వారు చేసుకోవాలి. కాబట్టి ప్రతి హిందూ సోదరులు కూడా, అంటే పట్టణంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, అందరూ కూడా వారంతట వారే వారి యొక్క బంధువులకు, వారి స్నేహితులకు, వాళ్ళ శ్రేయోభిలాషులకు అందరికీ తెలియజేసి అందరినీ కూడా ఈ యొక్క హనుమ శోభయాత్రలో పాల్గొనే విధంగా వారికి మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొని ఈ యొక్క శోభయాత్రను మన ఆంధ్ర రాష్ట్రంలోనే మార్కాపురం పట్టణంలో అత్యద్భుతంగా జరిపే విధంగా దీన్ని మనము నిర్వహించుకోవాలి. ఇది మనము విశ్వ హిందూ పరిషత్తు, అదేవిధంగా హిందూ చైతన్య వేదిక మరియు
మన మార్కాపురం పట్టణంలో ఉన్న అనేక ఆధ్యాత్మిక సంఘాలు, అదేవిధంగా మార్కాపురం పట్టణము పరిసర గ్రామంలో వెలిసిన ఈ యొక్క దేవాలయ సంఘాలు, ఈ యొక్క హిందూ సంఘాలు, ఆధ్యాత్మిక సంఘాలు, అదేవిధంగా అనేక రకమైన సంఘాలతోటి ఈ యొక్క అందరితో కలిపి ఈ యొక్క జరిపే ఈ యొక్క యాత్రను మనమందరం కూడా దిగ్విజయం చేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి హిందువు కూడా ఉపయోగించుకొని హిందూ సమైక్యత కోసం, ఐక్యత కోసం మనమందరము దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Thank you.